సుభాషితం 3 బహూనాం చైవ సత్వానాం సమవాయో రిపుంజయ వర్షాధారాధరో మేఘాస్త్రునైరపి నివార్యతే. అర్థం, భారమైన మేఘాలు వర్షించి కురిపించే కుండపోత నీటి నుండి ఇంటి పైకప్పుపై కుప్పలుగా వేసే చిన్న చిన్న గడ్డిపరకలు కూడా కాపాడినట్లుగా, సంఘటితమైన అనేక సజ్జనులు శత్రువులపై విజయం సాధించగలరు. ఇదే విషయాన్ని మనందరం సూక్ష్మంగా ఐకమత్యమే బలం అని చెప్పగా విన్నాము. ఎన్నో బోధ కథల ద్వారా చిన్న చిన్న ఉదాహరణలతో ఈ విషయాన్ని కూడా చెబుతుంటారు. అందుకే సనాతన ధర్మం ఎంతో ఆచరణీయమైనది. కాని దీనిని మనం ఎంతవరకు ఆచరణలో పాటిస్తున్నాము అనేదే గమనిస్తూ ఉండాలి. పూర్వం అడవులలో నివసించే అనేక కొండజాతి లేదా గిరిజనులు గుంపులు గుంపులుగా నివసించేవారు. ఒకరితో ఒకరు మంచి సంబంధ బాంధవ్యాలతో కలిసి మెలసి జీవించేవారు. కాని ప్రస్తుత సమాజంలో ధోరణిని మనం గమనిస్తే, ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాలలో, అపార్ట్మెంట్లలో ప్రక్కన ఉన్న ఇంటిలో ఎవరు నివసిస్తున్నారో తెలియని స్థితిలోకి వచ్చేశాము. కారణాలు అనేకం కావచ్చు. కాని సంఘటితంగా లేని అటువంటి సమాజం విజయాన్ని సాధించలేదు అని ఇటువంటి సుభాషితముల ద్వారా గుర్తు చేసుకోవడం ఎంతో ఆవశ్యకం. ఎంతో దురదృష్టకరమైన విషయానికి ఏమిటంటే సమాజాన్ని సంఘటితం చేసే లక్ష్యంతో పనిచేసే కొన్ని సంస్థలను మరియు దానిలోని సభ్యులను కూడా ఒక అభద్రతా భావంతో చూస్తూ, వీరివల్ల మనకు ఆపద కలుగుతుంది అనే భావనతో జీవనం సాగిస్తున్నారు.